తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో సహాయక చర్యలు మరియు పునరుద్ధరణ పనులపై జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫారూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టమైన హామీలిచ్చారు. తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, వారికి ఆర్థికంగా సహాయం అందిస్తామని మంత్రులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు దెబ్బతిన్న కల్వర్టులు, బ్రిడ్జిలను త్వరలో నిర్మించి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. తుఫాన్ వల్ల నష్టపోయిన నివాస గృహాలకు ఆర్థిక సహాయం అందించి బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు. జిల్లాలో జరిగిన మొత్తం నష్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు పంపిస్తామని మంత్రులు తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయ సహకారాలు మరియు పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధులందరూ కూడా మోటార్ సైకిల్ ఎఫెక్టివ్ గా ట్యాకిల్ చేయడానికి అన్ని విధాలా కూడా జిల్లా యంత్రాంగానికి సహకరించారు. అలాగే ఫీల్డ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. మన జిల్లా పరిస్థితులు చూస్తే మనకి నంద్యాల అర్బన్తో కలిపి మన జిల్లాలో 30 మండలాలు ఉన్నాయి. ఎఫెక్ట్ అయిన మండలాలు, హెవీ రైన్తో ఎఫెక్ట్ అయిన మండలాలు 20. నిబంధనల ప్రకారం మనకు వస్తుంది. అగ్రికల్చర్, హార్టికల్చర్కి వచ్చినప్పటికీ మనకి ఈ రోజు లాస్ట్ డేట్ 80% పైన మనకి ఎన్యూమరేషన్ అయిపోయింది. జేసీ గారికి, అధికారులకు ధన్యవాదాలు. పోలీసు వాళ్ళకు కూడా రాత్రి మొదలు పనిచేశారు. నేను కూడా రాత్రి 28వ తేదీ రాత్రి గంటకు వేచి చూస్తున్న వర్షం పడతా ఉంది, ఏమైతుందో పరిస్థితి, విధాల పరిస్థితి అని చెప్పి. కొన్ని కూడా నెంబర్ ఆఫ్ కాలేజీలు మనకు గాలి వచ్చేసింది. అదేవిధంగా మనకు ఎస్ఆర్బీసీ వచ్చింది, ఊరుగోలు వచ్చింది. ఇవన్నీ నీళ్ళు వచ్చిన తర్వాత డైవర్ట్ అయిపోయినాయి. ఆయన రివర్స్ పంపించడం జరిగింది. చాలా సంతోషం. ఆ పని చేయడం వల్ల బతికినాం. లేకపోతే ఏమవుతుందో అత్తరాకుంతలో అయిపోతుంది. అక్కడ రాత్రి 11 మాట్లాడి కూడా పాపం కలెక్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళం. ఐ అప్రిషియేట్ అది. కానీ కలెక్టర్ గారు మంచి కలెక్టర్ గారు బాగా పనిచేస్తున్నారు. జేసీ గారు కూడా మనం నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పంట నష్టాన్ని గురించి మేజర్గా వచ్చేది పంట నష్టాల గురించి. దాన్ని ఇందాక రైతులు అడిగినారు కాబట్టి ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారో మీరు దాన్ని నిష్పక్షపాతంగా రైతులు మన పార్టీ ఈ పార్టీ అని కాదు, రైతే ఏ పార్టీ అయినా కానీ అందరికీ న్యాయం జరగాలి. కాబట్టి నష్టపోయిన వారి అందరూ కూడా న్యాయం చేయాలా. న్యాయం చేస్తాము. కలెక్టర్ గారు ఉన్నారు, న్యాయం చేస్తారు తప్పకుండా. కాబట్టి చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ఆ రోజు రాత్రి మీరు చూసినా నా ముందు రోజు మేము కూడా ఫోర్కాస్ట్ చేసాం. ఏ పరిస్థితి వస్తుందో ఏమో నిందాలని చెప్పి పోయాం. కలెక్టర్ గారు అయితే సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నారు. కలెక్టర్ గారు చెప్పారంటే సార్ వీడియో కాన్ఫరెన్స్ ఉన్నారన్నారు. ఆర్డీఓ గారు మేమందరం పోయినాం. చూసిన తర్వాత మన ప్రతాప్ కూడా ఉన్నాడు. అనుకున్నాం పెరుగుతాయి ఉదానికి వచ్చేసింది. పోలీసులు కూడా ఎవరు బ్రిడ్జి మీద పోకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఎవరు కూడా ఇక్కడ ఇది కానీ మన ఈ విశ్వనగర్ కానీ అక్కడ కానీ ఎక్కడ ఎన్జిఓస్ కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా కాలువ దాటిపోకూడదు, బ్రిడ్జి దాటిపోకూడదు స్ట్రిక్ట్గా చెప్పాం. పోలీసులు కూడా పనిచేస్తారు. పర్లేదు సరే పిల్లలు టెస్టులు చేస్తారు. కాబట్టి దాన్ని బాగా కాపాడి మున్సిపాలిటీ కూడా బాగా లాసెస్ అయినాయి. దాన్ని కూడా అడిగినాను. అన్నీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి చేయడం జరుగుతుంది. కాబట్టి అపోజిషన్ పార్టీలో కూడా దాన్ని ఎవరు తిరగాలి మాటలేమో చెప్తా ఉన్నారు. ఈ చంద్రబాబు చూస్తుంటే కదా చంద్రబాబు అప్పగా భగీరథుడా అండ్ నేచర్ ఇది. నేచర్ ఎవరు ఎడబెడతారు ఆయన. కాబట్టి రాత్రి మొదలు వారం రోజులు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. వారం రోజులు అప్రమత్తంగా ఉండి చాలా సీరియస్గా వస్తుంది. ఈ మైందా ఏదైతే తుఫాన్ వస్తుంది కాబట్టి చాలా ఏర్పాటు అయింది. దాన్ని కాపాడాలా అని ఒక వారం నిద్రపోలే, మమ్మల్ని నిద్రపోలే, జిల్లా అధికారులు కూడా నిద్రపోలే. ఆ రకంగా పనిచేసి అవేర్ చేసి ఎక్కడ కూడా అని చెప్పాడు ప్రాణాలు కూడా జరిగినటువంటి మూలధనానికి సంబంధించిన సబ్జెక్టులో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఏదైతే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఎన్ని గంటలకు రైన్ పడుతూ ఉంది, ఏ విధంగా వస్తుందని చెప్పేసి టెక్నాలజీని ఉపయోగించుకొని వారు ఇచ్చినటువంటి సూచనలతో జిల్లా యంత్రాంగం మొత్తం అటు కలెక్టర్ గారు, జేసీ గారు, ఇక్కడ ఉండేటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ ఆ రోజు 2 రోజుల ముందు నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వర్షం ఎక్కువ పడుతుంది, ఏ విధంగా వస్తుంది, ఎట్లా మనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారు అదేవిధంగా ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా దాని మీద ప్రాణ నష్టం జరగకుండా, అదేవిధంగా ఎక్కడ ఏ ఆపదలు రాకుండా అందరినీ కూడా ఆ యొక్క వాటర్ను రివర్స్లో తీసుకోమని చెప్పినటువంటి దాన్ని కేసు స్టడీ కింద కూడా కలెక్టర్ గారు చెప్పారు. ఖచ్చితంగా కూడా మీరు తీసుకునేటువంటి యాక్షన్ ఏ విధంగా చేశారో దాని ఒక నోట్ తయారు చేసి ఇవ్వండి అమ్మా.
అది కూడా మేము రేపు వెళ్ళినప్పుడు క్యాబినెట్లో కూడా మీరు తీసుకున్న ఒక కేసు స్టడీ కింద కూడా చేసి మేము కూడా కలెక్టర్ గారికి చెప్తాము. దీంట్లో మొత్తం జిల్లా యంత్రాంగం కూడా కమిషనర్గా చేసినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు. ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ పనిచేశారు. మీరందరూ ఈరోజు జిల్లా ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోగలిగామంటే మీ అందరి సమిష్టి కృషి వలనే జరిగిందని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అదేవిధంగా ఉన్నటువంటి అధికారులకు ఒకటే కోరుకుంటా ఉన్నాము, ఏదైతే ఇమ్యునేషన్ చేస్తున్నారో జరిగిన ప్రతి పంటకు కూడా నష్టం వారికి రైతు ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడానికి వీలు లేదు. ప్రతి రైతు కూడా తను పెట్టినటువంటి పంట నష్టం జరగకుండా ఏవైతే ఉన్నాయో వారికి అందరినీ కూడా ఈ క్రాప్ బుకింగ్ కావచ్చు ఏదైనా ఉండి ఓపిక ఫీల్డ్ మీదకి వెళ్ళమని అడుగుతా ఉన్నాను. నిన్న కూడా నేను బనగానపల్లి మండలం మొన్న జరిగినప్పుడు కూడా సంజామల, కోయిలకుంట్ల మండలాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను. అధికారులు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. పలానా చోట కూర్చొని చేసి నాకు అధికారులు కావాలని చేయలేదని చెప్పి ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది. కాబట్టి మీరు అందరూ కూడా చేస్తారు. ఇందాకే శాసనసభ్యుడు బుడ్డారాజు కూడా చెప్పాడు, కొంతమంది మా ఇళ్లలో పడిన తర్వాత 42 గంటలు వాటర్ ఉంటేనే మేము వారికి నష్టం ఇస్తామంటున్నారు. అది కొద్దిగా ఒక్కసారి మీరు పరిశీలించండి. ఎందుకంటే నీళ్ళు అట్టనే పెట్టుకోరు కదా, ఏదో తోడి పోసుకోవడమో పక్కకు చేయడమో చిన్న మోటార్ల ద్వారా బయటికి కొట్టడమో ఆ విధంగా చేస్తారు. అది కూడా రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఆర్ఎన్బికి సంబంధించినవి కూడా మా అధికారులకు చెప్తా ఉన్నాము, వీలైనంత వరకు వెహికల్ మూవబుల్ వచ్చేదానికి ఈ యొక్క నష్టాన్ని కూడా అంచనాలు వేసి ఇమ్మీడియట్గా చేయండి. అవసరమైతే స్పెషల్ జీవో ఏదైనా తీసుకొని నేను సెక్రటరీ గారికి చెప్తాను, నేను కూడా ఈరోజు లెటర్ పెడతాం. స్పెషల్ జీవో తీసుకొని మన ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మూవబుల్ కింద కాంట్రాక్ట్లకు కన్విన్స్ చేసి అవి రోడ్లు కూడా వెహికల్ మూవ్మెంట్ తీసుకురావడానికి చేద్దాము. ప్రతి పంటను కూడా ఆదుకునే బాధ్యతలో మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తాను ఉండటమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా బాధ్యతతో ఏ విధంగా వ్యవహరించాలి, జిల్లా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు రాత్రి 2 గంటల వరకు కూడా అక్కడే సెక్రటరియట్లో ఉండి గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రతి అనుచ్చరం మాకైతే ఎవ్రీ 2 and 3 అవర్స్కి ఒక్కసారి బాంబేలో ఉన్నా ఎక్కడున్నా కానీ కూడా కాల్ చేసి మీ నియోజకవర్గంలో కనుక్కున్నారా, మీ జిల్లా ఏ విధంగా ఉంది, అదేవిధంగా కలెక్టర్లను కూడా ప్రతిసారి 3 అవర్స్కి ఒకసారి కనుక్కుంటాం. మన అందరికీ కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి.